వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వృద్ధాశ్రమం కథ గురించి తెలుసుకుందాం. నారాయణ పుష్కలంగా డబ్బు సంపాదించాడు. 3 కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి ఆస్తి అంతా ముగ్గురికి పంచేశాడు. కొడుకులు వేరే కాపురాలు పెట్టారు. నారాయణ తన భార్య శ్రీదేవితో పాత ఇంట్లోనే ఉండిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. శ్రీదేవికి అవసాన దశ వచ్చింది. మన బిడ్డలు మనల్ని ఆదుకుంటారో లేదో నన్న అనుమానంతో మొదటి నుంచి కొంత సొమ్ము దాస్తూ వచ్చాను, ఇదిగో అంటూ ఓ పెద్ద సంచిని అతని చేతిలో పెట్టి ఆమె కన్ను మూసింది. అంత్యక్రియలు అయ్యేదాకా ఉండి వెళ్ళిపోయారు కొడుకులు. మళ్ళీ రాలేదు. నారాయణను తమతో రమ్మనలేదు. నారాయణ ఒకరోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. కొడుకు కోడలు గుమ్మంలో వచ్చి నిల్చున్నారు. ఉన్నారుగా మరో ఇద్దరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అన్నారు. ఆ ఇద్దరి దగ్గరికి వెళితే వాళ్ళు ఆ మాటే అన్నారు. నారాయణ ఆ రోజు ఆ ఊరు విడిచాడు. చాలా దూరం వెళ్ళి ఓ పట్టణం దగ్గర 3 ఎకరాల మెట్ట చేను కొన్నాడు. పెద్ద పాక వేసి బోరు బావి తవ్వించాడు. శ్రీదేవి వృద్ధాశ్రమం అని బోర్డు పెట్టించాడు. ఓ 4-5 అనాథలతో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం దినదిన ప్రవర్తనమానమైంది. ఆశ్రమంలో ప్రహరీ గోడల వెంబడి టేకు చెట్లు నాటించాడు. నారాయణ అందరూ కలిసి కూరగాయలు సాగు చేశారు. వాటిని మార్కెట్లో వాళ్ళు వచ్చి కొనుక్కుపోతున్నారు. ఇప్పుడు ఆశ్రమంలో ఓ 60 మంది దాకా వృద్ధులు ఉన్నారు. నారాయణకు 100 ఏళ్ళు నిండాయి. మనిషి దృఢంగా ఉన్నాడు. ఒకరోజు ఆశ్రమం వార్షికోత్సవం జరిపాడు. ప్రముఖులు ప్రసంగిస్తూ నారాయణను ఎంతో పొగిడారు. నారాయణ ఆశ్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. సోదరులారా, నేను ఈ ఆశ్రమంలో చేరిన మొదటి అనాథను. ఇప్పుడు నాకు 60 మంది సోదరులు ఉన్నారు. ఈ ఆశ్రమం మన తల్లి. దీని ప్రగతికి పాటుపడదాం. వేలకు తిందాం, వేలకు పడుకుందాం, వ్యాయామం చేద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం. మన కోసం కాదు సుమా, రేపటి తరాల కోసం. శ్రీదేవి వృద్ధాశ్రమం వర్ధిల్లాలి. ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకులు నడుమ ప్రేత కళతో కూర్చొని ఉన్న నారాయణ 3 కొడుకులు కూడా వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినదించారు. నీతి: చెట్టు ఒకటైతే విత్తు వేరవుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.